హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో ప్రస్తుతానికైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులు అయితే నెలకొంది. ఆల్రెడీ మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ చాలా స్థావరాలు కూల్చేస్తూ ఉన్నారు. ఈ ఉగ్రవాదులు సంబంధించిన అనేక స్థావరాలు కూల్చివేస్తున్నారు. అలాగే ఏరివేత అనేది కూడా మొదలైపోయింది. సో రీసెంట్గా జరిగిన ఈ దాడిని ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు యావత్ భారతీయులు కూడా ఇదే కోరుకుంటున్నారు. సో పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మనం రివెంజ్ తీసుకోవాలి. గతంలో ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేశామో అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైతే ఈ ఉగ్రవాదులు చొరబడి మన దేశంలో ఉన్న అమాయకపు ప్రజల్ని రీసెంట్గా పలగ్రామ్ జమ్మూ కాశ్మీర్లో దాడి చేసి చంపేశారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికీ కోరుతున్నారు. సో దీనిలో భాగంగానే మన ఆర్మీ కూడా అడుగులు వేస్తూ ఉంది. ఆర్మీ కావచ్చు లేకపోతే నేవీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ దిశగానే ఇప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం ప్రస్తుత యుద్ధ వాతావరణ పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇటు మన ఇండియాకి సంబంధించిన ఆర్మీకి ఎటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయి, ఎంత శాతంలో ఉంది, ఇటు పాకిస్తాన్ కంపేర్ చేస్తే వీళ్ళకు ఎంత శాతం వరకు ఉంది అనేది, అంటే ఈ కంప్లీట్గా బలాలు అంటారు కదా, మన ఇండియన్ బలం ఎంత, మన ఇండియా బలం ఎంత, అటు పాకిస్తాన్ బలం ఎంత, వాళ్ళ సామర్థ్యం ఏంటి, మన సామర్థ్యం ఏంటి ఒక్కసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఇండియా సైనిక సామర్థ్యం ఏదైతే ఆర్మీ పర్సన్స్ ఉంటారో మ్యాన్ పవర్ అంటారు కదా, ఆ మ్యాన్ పవర్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే మన ఇండియా మ్యాన్ పవర్ వచ్చేసి మిలిటరీ మ్యాన్ పవర్ వచ్చేసి 14.5 లక్షలు ఉన్నారు సైనిక దళాలు మన ఇండియాలో. అదే వేరాజ్ పాకిస్తాన్ మనం చూసుకుంటే కేవలం 6.5 లక్షలు. కనీసం సగ% కూడా మనలో సగ పర్సెంట్ 50% కూడా వీళ్ళకి మిలిటరీ ఫోర్స్ అనేది లేదు, మ్యాన్ పవర్ అనేది లేదు. ఇక రిజర్వ్డ్ ఫోర్స్ అంటే ఈ 14 లక్షలతో పాటు అదనంగా 11.5 లక్షల మంది సైనిక బలం కూడా మనకు ఉంది. రిజర్వ్ ఫోర్స్ అంటే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వీళ్ళని రంగంలో దించే ఫోర్స్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిజర్వ్ ఫోర్స్ పాకిస్తాన్లో అనేది 0, వాళ్ళకి ఎలాంటి రిజర్వ్ ఫోర్స్ అనేది లేదు, కేవలం ఈ 6.5 మ్యాన్ పవర్ మాత్రమే ఉంది. ఇక పారామిలిటరీ దళాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మన దగ్గర 25 లక్షలు ఉన్నారు. 25 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నారు. వీళ్ళ దగ్గర కేవలం 5 లక్షలు మాత్రమే ఉన్నారు. సో ఈ పారామిలిటరీ దళాలు అంటే దే ఆర్ హై ఎక్స్పర్ట్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళు చొచ్చుకెళ్ళే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, మంచు కావచ్చు లేకపోతే అగ్గి కావచ్చు, ఎలాంటి పొదలు కావచ్చు, దట్టమైన అరణ్యాల్లో కూడా వాళ్ళు చొచ్చుకెళ్ళే సామర్థ్యం, ఆ కెపాసిటీ ఈ పారామిలిటరీ వాళ్ళకు ఉంటుంది. సో అలా వాళ్ళు కంపేర్ చేస్తే మన దగ్గర 25 లక్షల మంది ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. జస్ట్ ఈ ఒక్క సామర్థ్యం మనం చూసుకుంటే చాలు మన ఇండియా పవర్ ఏంటో తెలుస్తుంది. సో అందుకనే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు భయపడుతూ వాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలా మోదీ గారికే వార్నింగ్ ఇస్తున్నారు అక్కడ ఉన్న ఉగ్రవాదులు. ఇక ఎయిర్ ఫోర్స్ చూసుకుందాం. సో గాల్లో అటాకింగ్ అనమాట. ఒకసారి మన ఎయిర్ ఫోర్స్ చూసుకున్నట్టయితే ఫైటర్ జెట్లు మన దగ్గర 513 ఉన్నాయి, వీళ్ళ దగ్గర కేవలం 328 మాత్రమే ఉన్నాయి. సో హెలికాప్టర్లు మన దగ్గర 899 ఉంటే, ఆల్మోస్ట్ 900 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 373 మాత్రమే ఉంది. మనలో సగం మాత్రమే ఉంది వాళ్ళది. మొత్తం అంటే ఈ ఫైటర్ జెట్లు ఇటు హెలికాప్టర్లు చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి మన దగ్గర 2209 ఉంటే వీళ్ళ దగ్గర కేవలం 1399 మాత్రమే ఉన్నాయి. అంటే హాఫ్, మనలో సగం మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ బలం. ఇక ఆర్మీ బలాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ట్యాంకర్లు, యుద్ధ ట్యాంకర్లు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, ఇలాంటి యుద్ధ ట్యాంకర్లు మన దగ్గర 4201 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 2627 మాత్రమే ఉంది. అంటే ఇందులో కూడా సగమే ఉంది.
సో అలాగే సాయుధ వాహనాలు మన దగ్గర 1,48,000 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 17,000 మాత్రమే ఉంది. అలాగే వచ్చే ఫిరంగి వ్యవస్థలు మన దగ్గర వచ్చేసి 3,975 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 2,629 మాత్రమే ఉంది. ఇందులో కూడా వాళ్ళు ఏ మాత్రం మనలో సగం కూడా వాళ్ళు ఈ యుద్ధ ట్యాంకర్లు, ఈ ఆర్మీ ఫోర్స్ అంటారు కదా, అందులో కూడా మనకు వాళ్ళు ఏ సగం కూడా సాటిరారు. ఇక నేవీ ఒకసారి మనం చూసుకుంటే నేవీ బలాలు వచ్చేసి మనకు సబ్మరైన్లు వచ్చేసి మన దగ్గర 18 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 8 మాత్రమే ఉంది. ఇక యుద్ధ నౌకలు మన దగ్గర 293 ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 121 మాత్రమే ఉంది. జస్ట్ అంటే మొత్తం మనం ఒకసారి చూసుకున్నట్టయితే మన బలంతో పోలిస్తే పాకిస్తాన్ బలం అనేది ఒక 25% మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. ఈ 25% బలం చూసుకొని మన ఇండియా మీద ఎప్పటికప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటే ఇక ఎంతవరకు అని సహనం ఉంటుంది. అందుకే ఈసారి ఆ యుద్ధ వాతావరణ పరిస్థితి నెలకొంది. తాడో పేడో తెలుసుకునే అవకాశం కూడా దాదాపుగా కనబడుతుంది. సో యుద్ధం రావాలి, యుద్ధం జరగాలని ఒక పక్క కోరుకుంటుంటే యుద్ధం లేకుండానే పాకిస్తాన్ని అంతం చేసే ఆలోచన ఆల్రెడీ మోదీ గారు చేశారు. ఏది, ఆ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిమెంట్ని రద్దు చేసి పాకిస్తాన్కి వెళ్ళాల్సిన నీటిని మొత్తం కూడా త్వరలో అడ్డుకట్టు వేసి ఆ నీటిని మొత్తం ఆపాలి. అది ఆపితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఎడారి అయిపోతుందన్న ఒక ఆలోచనతోటి ఆల్రెడీ ఆ అగ్రిమెంట్ ఏదైతే గతంలో 1960లో చేశారో అగ్రిమెంట్ని కూడా కంప్లీట్గా రద్దు చేశారు మొన్న రీసెంట్గా మోదీ గారు. అలాగే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ వాఘ్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా కూడా మూసివేయడం జరిగింది. సో జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ చేసింది పాకిస్తాన్. సో వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని కట్టు వేయలేకపోయారు. అడ్డుకట్టు వేయడం పక్కన పెడితే ఈ ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషించింది అని చెప్పేసి అక్కడున్న మంత్రి డైరెక్ట్గానే చెప్తున్నారు. సో ఇంతకి తెగించేశాక ఇక మనం ఎందుకని సైలెంట్ అవ్వాలి? ఇన్ని రోజులు ఎన్నిసార్లు మన మీద అటాక్ చేసినా సరే ఎలాంటి చర్యలనే తీసుకోలేదు. అది మన మంచితనం అనుకోవాలి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో అందుకనే ఇప్పుడు మనం స్వతహాగా డైరెక్ట్గా యుద్ధంలో దిగడం కంటే కూడా ఆల్రెడీ ఈ నది జలాల్ని ఆపడం వల్ల ఆల్మోస్ట్ 80% పాకిస్తాన్ ఎడారిగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో అది భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఇది వీడియో. ఎలాగో వీటితో పాటు ఈ బలాలతో పాటు మనకు అనేక దేశాల మద్దతు అనేది ఉంది. అనేక దేశాలు కూడా ఆల్రెడీ మద్దతు అనేది ప్రకటించాయి. సో పాకిస్తాన్ ఆబ్వియస్లీ వాళ్ళకి బలం ఉన్నది ఈ చైనా వాళ్ళతోటి. సో చైనా బలం లేకపోతే పక్కనున్న ఇరానో ఇరాకో ఇలాంటి దేశాలు ఏమన్నా మద్దతు ఇవ్వచ్చు, కానీ అవి కూడా ఇవ్వకపోవచ్చు, ఇరాన్ ఇరాక్ కూడా. సో ఈ మధ్యకాలంలో ఇరాన్ ఇరాక్ కూడా కొంత భారతదేశంతో కొంత స్నేహబంధంతోనే ఉన్నాయి. ఒకే ఒక్క చైనా ఒకటి అక్కడ మద్దతు అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ రష్యా మన ఇండియాతో మంచి స్నేహబంధంతో ఉంది కాబట్టి చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. మరి చూద్దాం. సో ఈసారి అయితే గట్టి వార్నింగ్తో పాటు రివెంజ్ కూడా తీసుకోవాలని అయితే మోదీ గారు డిసైడ్ అయిపోయారు. ఆ దిశగానే అడుగులు అనేది వేస్తూ ఉన్నారు. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.